పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన ఓటర్లు, సీనియర్ ఓటర్లను ఆర్టీఓ సీతారామరావు ఘనంగా సత్కరించారు. కొత్త ఓటర్లకు ఐడీ కార్డులు జారీ చేశారు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటరు కృషి చేయాలని ఆర్టీఓ కోరారు. పెద్దాపురం తహసీల్దార్ జితేంద్ర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల చేత ప్రజల కొరకు అనేది ఇది నిర్వచనం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధుల ద్వారా ఈ పరిపాలన సాగుతుంది. కాబట్టి అటువంటి వ్యవస్థని చేయడానికి ఎట్లా ఏం చేయాలి అంటారు. దాదాపు అప్పుడు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు 33 కోట్ల నుండి 130 కోట్ల జనాభా ఎవరి కూడా పరిపాలించాలంటే కాని పని కదా. కాబట్టి మన తరపున ప్రతినిధుల్ని ఎన్నుకుంటాం. కాబట్టి స్టేట్లో శాసనసభ ఉంటుంది, అదేవిధంగా సెంటర్లో పార్లమెంట్ ఉంటుంది. వీటికి ఏ విధంగా అంటే ఎన్నికల ద్వారా జరగాలి. ఎన్నికలు జరగాలంటే ఎవరు నిర్వహించాలనే దాని మీద రాజ్యాంగబద్ధంగా ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఎన్నికల కమిషన్ 1950 జనవరి 25న ఆవిర్భవించింది. దాని ప్రకారంగా ఏర్పాటైన నుంచి కూడా ఆ ఎన్నికల కమిషన్